ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చి 100 డేస్ అయింది కదా. సో గవర్నమెంట్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దామా. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన 100 డేస్లో జరిగిన మార్పులు ఏంటి అంటే, ఒకటి అన్న క్యాంటీన్స్ అయితే రీఓపెన్ అయ్యాయి, పెన్షన్ అమౌంట్ అయితే పెరిగింది, ఏదైతే 3000 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ బకాయి అంటే 7000 రూపీస్ ఇస్తాము అన్నారో అది కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడిప్పుడు గవర్నమెంట్తో కంపెనీస్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి అయితే సైన్ అయితే చేసుకుంటున్నాయి ఎంఓఎస్. ఇవి మనం మేజర్గా చూస్తున్నవి అనమాట ఆంధ్రప్రదేశ్లో వచ్చిన చేంజెస్. అండ్ చాలా వాటికి చాలా ప్లేసెస్లో ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ కూడా పెడుతున్నారు ఫుడ్కి అండ్ అదర్ థింగ్స్కి. ఇంత వాటికి మనకు ఒక పాజిటివ్ నోట్ కనిపిస్తుంటే, నెగిటివ్ సైడ్ చూడాలంటే ఇంకా ఇంప్లిమెంట్ కానీ సూపర్ 6 గురించే మేజర్ డిస్కషన్ జరుగుతుందన్నమాట. సో దీనికి గవర్నమెంట్ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఇంకా కూడా వాళ్ళు అనలిటిక్స్ అంటే గ్రౌండ్ రిపోర్ట్ అండ్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము. సో అది వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ ప్లెడ్జెడ్గా స్కీమ్స్ అయితే ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. సో పబ్లిక్ కూడా ఇంకా టైం ఇద్దాం, ఒక 3 months అని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్, అమౌంట్స్ కూడా ఎక్కువ లేవు వాళ్ళకి అని చెప్పి ఆ ఆలోచనలో పబ్లిక్ కూడా ఉన్నారు. అండ్ పబ్లిక్ వచ్చేసి ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వచ్చింది అన్న ఫీలింగ్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే మేజర్గా మొన్న వచ్చిన విజయవాడ ఫ్లడ్స్ అనేది మన స్టేట్ని బాగా ఎఫెక్ట్ చేశాయి. చాలా నష్టపోయాం. ఎందుకంటే విజయవాడ అనేది ఒక కనెక్టివ్ ప్లేస్ అనమాట. మనకు అటు వైజాగ్ సైడ్ నుంచి ఇటు తిరుపతి దాకా మొత్తానికి మధ్యలో ఉన్న ప్లేస్ కదా. సో అలాంటి ప్లేస్లో ఫ్లడ్స్ రావడం వల్ల మనం బాగానే సఫర్ అయ్యామన్నమాట. సో స్లోగా ఇప్పుడే రికవర్ అవుతున్నాము. ఇలాంటివి రాకుండా ముందు జాగ్రత్తలు పడడానికి కూడా మనకు ఒక వార్నింగ్ లాగా ఆ విజయవాడ ఫ్లడ్స్ అయితే నిలిచాయి అనమాట. అండ్ అప్పుడు కూడా కూటమి గవర్నమెంట్ బాగానే యాక్ట్ చేసింది అండ్ ప్రాంప్ట్గా యాక్షన్స్ తీసుకుంది. అండ్ మేజర్గా లాస్ని అయితే ప్రివెంట్ చేయగలిగింది. ఏదైతే బుడమేరు కాలువ ఏదైతే చీలిపోయిందో దాన్ని మళ్ళీ కలపడానికి కానీ వాళ్ళు కష్టపడిన విధానం అయితే అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఇది అని చెప్పే మార్క్ అయితే ఇంకా ఈ గవర్నమెంట్లో అయితే కనిపించట్లేదు. సో వెయిట్ చేద్దాం ఇంకొక 3 months. సో ఒక 6 monthsలో వాళ్ళకి అంటే ఒక 6 months అనే టైం పడుతుంది కదా వాళ్ళు చేంజ్ చేసి చూపించడానికి. ఈ 100 డేస్లో గవర్నమెంట్ తనను తను నిలదొక్కుకోవడానికే ఎక్కువ టైం తీసుకుంది అని చెప్పొచ్చు అనమాట. సో ఫ్యూచర్లో ఏదైతే వాళ్ళు చేసిన ప్రామిసెస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే పబ్లిక్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మేజర్గా కంపెనీస్ రావాలి, అన్నీ జరిగితే అన్నీ బాగుంటే అమరావతి డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది అని చెప్పి ప్రజలైతే బిలీవ్ చేస్తారు. సో ఈ 100 డేస్లో బాగా ప్రజల నోట్లో వినిపించిన ఈ ఎన్డీఏ గవర్నమెంట్ నాయకుల పేర్లు అయితే చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు అండ్ అలాగే మన హోమ్ మినిస్టర్ అనిత గారు.